చేశాడు. బేస్డ్ అపాన్ హిస్ కన్ఫెషన్ కేసు రిజిస్టర్ అయింది అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 అండ్ 238 BNS. ఓల్డ్ ఐపీసీ అయితే 302 ఐపీసీ అండ్ 201 ఐపీసీ. ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నౌ కేసు రిజిస్టర్ అవడం జరిగింది. అండ్ దిస్ కేస్ విల్ బి viewed as a very serious case, and this investigation will also be done in a fast track manner. దీనికి కావాల్సినటువంటి క్లూస్ టీము, అదర్ ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా అవన్నీ కూడా మనము కలెక్ట్ చేశాము. సో దిస్ విల్ బి సెండ్ ఫర్ ది గెట్టింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ రూమ్లోకి వెళ్ళి చూసామో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఓన్లీ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ ఈజ్ రిమైన్. సో దాన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ పిఎంఈ అండ్ వీ హ్యావ్ టు అసర్టైన్ ద లేడీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫలానా స్వాతి అని చెప్పి చేయడానికి వీ హ్యావ్ టు కండక్ట్ ద DNA టెస్టింగ్. దాని గురించి ఏవైతే అవసరం ఉందో ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా తీసుకుంటాము. సో ఈ అక్యూజ్డ్ మన దగ్గరే ఉన్నారు. ఆఫ్టర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ హీ విల్ బి సెంట్ ఫర్ ది జ్యుడిషియల్ రిమాండ్. సో అండ్ ఇన్స్పెక్టర్ గోవింద్ రెడ్డి వేడిపల్లి అండ్ హిస్ టీమ్ చాలా చాకచక్యంగా ఇదంతా కూడా ఎక్కడ కూడా ఎవిడెన్సెస్ ఎక్కడ కూడా పోకుండా పకడ్బందీగా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మనం వీడియోగ్రాఫ్ చేయడం ఏంటి, కోర్టుకి ఎలా టెక్నికల్ ఎవిడెన్సెస్ మనం ప్రూవ్ చేయాలనో ఆ విధంగా అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఫర్దర్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎంత త్వరగా మేము దీన్ని రిపోర్ట్స్ తెచ్చుకొని ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్ వేస్తాం.